చూసిరు కదా వీడియో, ఆ కార్ని చూపించిన, బైక్ చూపించిన. ఎందుకు చూపిస్తున్నా అంటే, నా ముందు, నా కళ్ళ ముందే ఆమె మెడలో మంగళసూత్రం ఉన్నది, కారుకి మెట్టలు ఉన్నాయి. ఆమె కారు ఎక్కి, వాడు రాగానే కారు ఎక్కి పోతుంది. కావచ్చు బ్రదర్స్ కావచ్చు, సిస్టర్ ఎవరైనా ఎవరు కావచ్చు. కానీ దిగి చెప్దాం అనుకున్నా తప్పని, కానీ పక్కన ఆపి సిస్టర్ అది కావచ్చు అనుకున్నా. నేను పక్కన దిగి చూస్తే ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. ఎంత దారుణంగా తయారైందంటే, ఇట్లాంటి వాళ్ళే కదా ముగ్గురు చంపేస్తున్నది. చిన్న చిన్న పిల్లలు ట్విన్ బాక్స్లలో పెరిగనంలో విషం పెట్టి చంపుతుంది. ఇట్లాంటి వాళ్ళే కదా. ఏమో ఇంత దారుణంగా తయారవుతుంది ప్రపంచం అంటే, ఏమో ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని బయట 100 తర్వాత మాత్రం లేచిపోవచ్చు, 100 అనుకోవచ్చు. అట్లా మొగుళ్ళని చంపి ఇట్లా ఇప్పుడు మొగ్గును పెట్టుకొని అది 100 వచ్చి కారులో గులుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఇప్పుడు వాన్ బండి నెంబర్ ఉంది, ఆమె బండి నెంబర్ ఉంది. ఇది డైరెక్ట్ తీసి సోషల్ మీడియా పెడితే ఏమవుతుంది? వాళ్ళ జీవితం ఖరాబే కదా, వాళ్ళ లైఫ్లో నాశనం అయితే కదా. ఏమో ఇప్పటికైనా మారండి రా బాబు. లవ్ పెళ్ళి అయిన తర్వాత ఇంకొని చూసి లవ్ రావటం ఏందిరా నాయన? ఈ లంజరోడ్లకు కూడా అరే మీకేం సిగ్గులేవురా? వేరొని పెళ్ళని చూసి లవ్ చేసి దాన్ని లేపుకపోవడం ఏందిరా నాయన? ఉద్దాలమ్మంటే పెళ్లి చేసుకోవాలి అమ్మాయి అనిపించి, అదులు పెట్టి ఆంటీలను పట్టుకొని వాళ్ళ జీవితాలు ఖరాబు, మీ జీవితం ఖరాబు ఎందుకురా ఇవన్నీ? ఇప్పుడు నేను స్కూటీ మీద చెప్పినా, నేను ఏమని రాసిన అంటే, మీరు చేసేది చాలా తప్పు, ఇలా చేయకండి ఇంకోసారి అని చెప్పి రాసిన నేను. అమ్మాయి ఏం మనుషులు రా నాయన ఆడోళ్ళు. నీ అమ్మో, ఒకప్పుడు ఆడోళ్ళకి ఇప్పుడున్న ఆడోళ్ళకి చాలా తేడా నాయన. నేను అందరిని అంటాను, కొంతమందిని అంటున్నా.